దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. నేడు విశాఖలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించున్నారు. ఇటీవల విశాఖ తీరంలో బోటు బోల్తా పడిన ఘటనలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను ఓదార్చనున్నారు. కాసేపట్లో విశాఖకు బయలుదేరబోతున్నారు. ఉదయం 11 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా నగరంలోని జబ్బర్ తోటకు వెళ్లి బాధిత మత్స్యకారు కుటుంబాలను పరామర్శించనున్నారు. ఆ తర్వాత బోటు బోల్తా పడిన ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ కారు చిన్నాను జగన్ పరామర్శించనున్నట్టుగా తెలుస్తోంది. నేడు విశాఖలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, విశాఖపట్నంలో ఈరోజు అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అయితే పర్యటించనున్నారు. వరుసగా 2 నెలల్లో అంటే గత నెల ఈ నెల వరుసగా 2 నెలల్లో 2 సార్లు అయితే విశాఖపట్నం రావడం జరుగుతుంది. గత నెలలో ఆ స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ప్రమాదం జరిగిన బాధితుల్ని, అదేవిధంగా మృతుల కుటుంబాలని పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విశాఖపట్నంలో ఈ నెల 4వ తారీఖున ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి గల్లంతైనటువంటి 6 మత్స్యకారుల కుటుంబాలను అయితే ఈ రోజు పరామర్శించబోతున్నారు. అదేవిధంగా అదే ప్రమాదంలో ప్రాణాలు దక్కించుకున్నటువంటి కారి చిన్న కుటుంబాన్ని కూడా కారి చిన్నను కూడా ఈ రోజు పరామర్శిస్తారు. ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి విశాఖపట్నం 11 గంటలకి విశాఖ విమానాశ్రయానికి అయితే జగన్మోహన్ రెడ్డి చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉండే రిలివీధి సమీపంలో ఉన్నటువంటి జబ్బర్ తోట దగ్గరికి వెళ్తే చేరుకుంటారు. అక్కడ 6 మత్స్యకారుల కుటుంబాలని పరామర్శించి అనంతరం కారి చిన్న ఇంటికి వెళ్లి అక్కడ కారి చిన్న కుటుంబ సభ్యులు కూడా పరామర్శించి కారి చిన్నతో అసలు ఆ రోజు ఏం జరిగింది అనే విషయాల మీద కూడా చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి. అనంతరం 12 గంటలకి మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నట్టయితే ఇప్పటివరకు సమాచారం అయితే అందుతుంది. ఈ విషయంలో ఈరోజు విశాఖపట్నంలో జగన్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్పి కూడా తెలుస్తుంది. అనంతరం తిరిగి 1 గంటకి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి విజయవాడ వెళ్లేందుకైతే ప్రస్తుతం అయితే ప్రణాళిక వేయడం జరిగింది. ఈ రూట్ మ్యాప్ కు సంబంధించి కూడా ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శకు సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు జరిగాయని చెప్పుకోవచ్చు. థాంక్స్ ఫర్ ది అప్డేట్ రాజు.